ఇప్పుడు మార్కెట్లో హెల్త్ డ్రింక్స్ హవా బాగా నడుస్తుంది, ప్రోటీన్ షేక్స్ అని ఇవి అని. దాన్ని కన్స్యూమ్ చాలా చేసే హార్మ్ఫుల్ వరకు అండి కిడ్నీస్కి. అది దీర్ఘకాలికంగా కిడ్నీస్కి చాలా హార్మ్ఫుల్. ఇంకా దానికంటే ఎక్కువ అనను. మంచిది కాదు. పిల్లలు చాలా మంది తీసుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఆర్గానిక్ ఎనర్జీ డ్రింక్స్ వీటితో హాని కాదు అని అంటారు. 100% దే ఆర్ నాట్ గుడ్. వైట్ ఆఫ్ ఎగ్ తినండి రోజుకి 4, ఉట్టి వైట్ ఎల్లో కాకుండా. లాట్ ఆఫ్ ప్రోటీన్స్ మీకు ఏ ఎనర్జీ డ్రింక్లో ఉండదు. పప్పులలో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, సోయాలో ఉంటుంది. ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ తినండి. వై షుడ్ యూ గో ఫర్ ఎనర్జీ డ్రింక్స్? వీగనిజం మీద క్రేజ్ బాగా పెరిగింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? వీగనిజం ఇంకా అది దాంట్లో అంటే దేర్ ఇస్ నో హార్మ్ విత్ దాట్. సో దాంతో హాని ఏం లేదు కదా. మనం హాని గురించి మాట్లాడుతున్నాం. అంటే కావాల్సిన ప్రోటీన్ వస్తుందా? వస్తుంది. దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి లాసెస్? సోయా వాటన్నిటిలో వీగన్ ఫుడ్స్ దొరుకుతున్నాయి, ప్రోటీన్ ఫుడ్స్ చాలా దొరుకుతున్నాయి. ఈ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రాబ్లమే, భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఓకే. ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ఫాస్టింగ్లు అనేవి వచ్చేసాయి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని రకరకాలు అంటున్నాయి. అంటే మన బాడీని బట్టి ఈ ఫాస్టింగ్ ఎంచుకోవాలా? ఏ ఫాస్టింగ్ అయినా సరే మనకి మంచి ప్రయోజనాలు ఇస్తుందా? అంటే ఇవన్నీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యాయి. వీటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటో చూడాలి. దాని గురించి డౌట్. ఇప్పుడు మనకి ఇంకా అంటే షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇంకా కనిపించడం లేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏది చేసినా ఒక పీరియడ్ ఆఫ్ టైం అయ్యాక మనకు తెలిసి వస్తాయి. అంటే డాక్టర్ గారు ఇప్పుడు వెయిట్ లాస్ 15 డేస్లో 20 డేస్లో అయితే 3 months అనుకోండి, నేను ఒక 10 మీరు ర్యాపిడ్గా వెయిట్ లాస్ తెచ్చుకునేది ఏది చేసినా కరెక్ట్ కాదు. అంటే ఒక 3 months తర్వాత నేను టార్గెట్ రీచ్ అయిన తర్వాత నేను ఏం చేయాలి? మీరు టార్గెట్ రీచ్ ఇప్పుడు మీరు చాలామంది యాక్టర్స్ని చూస్తున్నారు, మా పేషెంట్స్నే చూస్తున్నారు. మా పేషెంట్స్ సర్జరీస్ చేసుకుంటారు, 140 kgs నుంచి 90 kgsకి వచ్చేస్తారు. దాని తర్వాత మళ్ళీ డయటింగ్. ఇప్పుడు స్టమక్ మీరు కట్ చేసి హాఫ్ చేసినా కానీ అదొక ఎలాస్టిక్ బ్యాగ్. అది మళ్ళీ దాంట్లో వెయిట్ పడితే అది పెరిగిపోద్ది, మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. మేము సగం స్టమక్ తీసేసినా నార్మల్ సైజ్కి వస్తుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో మళ్ళీ అది ఎక్కువ ఫుడ్ అకామిడేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది పెద్దగా అయ్యా, మళ్ళీ నార్మల్ సైజ్ చేశాక. సో మీరు తర్వాత కానీ అక్కడికి వదిలేసి డయట్ మెయింటైన్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయకపోతే మళ్ళీ మీరు 140 kgs రావడంలో 6 నెలలు పడుతుంది. 6 నెలల్లో వచ్చేస్తారు. నాకు ఎంతమంది పేషెంట్స్ తెలుసు, అనవసరంగా చేసుకున్నాం, మేము మళ్ళీ ఆ వెయిట్కి వచ్చాం, లేదా మళ్ళీ చేయండి అని. సేమ్ థింగ్ ఏంటంటే మీరు యాక్ట్రెస్ని చూడండి, పేర్లు చెప్పను కానీ చేసుకున్న వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళు మళ్ళీ లావుగా అయితే ఆ డబ్బులు తగ్గిపోతాయి కదా. వాళ్ళ ఆర్జన అంతా వాళ్ళ బాడీ పైనే ఉంటుంది కదా, బాడీ స్ట్రక్చర్ మీదే ఆర్జించడం అంతా ఉంటుంది. సో వాళ్ళు దానికి కష్టపడతారు తర్వాత మళ్ళీ అలాగే ఉండడానికి. వేరే నార్మల్ మ్యాన్కి ఆ మోటివేషన్ లేదు. నేను బాగా కనిపించాలి అన్నది ఒక సబ్జెక్టివ్ థింగ్. దాని తర్వాత మళ్ళీ బాగా కనిపించకపోయే వరకు వాడు బాగానే ఉంటాడు, దాని తర్వాత మళ్ళీ ఆలోచన మొదలెడతాడు. ఈ మధ్యకాలంలో నేను మెయింటైన్ చేసుకుంటే ఇలాగే బాగా కనిపిస్తాను అని అనుకోడు. వాడికి లక్షలు రావట్లేదు, కోట్లు రావట్లేదు, ఆ మోటివేషన్ లేదు. సో మళ్ళీ డయట్ నెగ్లిజెన్స్, ఎక్సర్సైజ్ మానేస్తాడు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. సో ఈ ఇంజెక్షన్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా, ఇవాళ పొద్దున్నే మా ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, ఒజంపిక్ తీసుకున్నాను, 10 kgs తగ్గాను, మళ్ళీ 2 నెలల్లో నేను 6 kgs పెరిగిపోయాను అని అన్నాడు. బికాజ్ నువ్వు దాన్ని మెయింటైన్ చేసుకోవడం లేదు. నీకు మెడిసిన్ స్టాప్ చేసేసాక దాని ఎఫెక్ట్ పోతుంది కదా, పోయాక ఇంకా నువ్వు మళ్ళీ తింటూ మొదలు పెడితే అది మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా. సో ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, నీ చేతిలో ఉంది, నువ్వు చేయాలి మెయింటైన్ చేసుకోవడానికి.